రేయ్, రాత్రి వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడ్రా? రోజు నువ్వు వెళ్ళటం లేదా? మేము అడిగామా? ఈ విషయంలో నీకు చాలా కుళ్ళుందిరా, చాలా ఉంది. అదేంట్రా మళ్ళీ వచ్చింది? అది సరే, వెనక ఎవడైనా వస్తున్నానో చూడు. గణేష్ ఉన్నాడా? లోపలైతే అస్సలు లేడండి. థ్యాంక్స్. నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉంది? నాకు తెలుసు, నాకు కలిగిన ఫీలింగే నీకు కలగాలి. కలుగుతుంది. ఇన్ని రోజులు నాలో లేని ఓ కొత్త భావం నువ్వు కలిగించావు. దాని పేరే ప్రేమ అనంటే నువ్వు నమ్మవు. అందుకే నీ వర్షన్నే ఫాలో అయ్యాను. నాకు తెలుసు, నా మీద నీకు ప్రేమ కలగాలి. కలిగే వరకు వెయిట్ చేస్తా. వస్తాను. ఇప్పుడేం జరగలేదు, ఇకపై జరుగుతుంది. అలాగేనమ్మా. నీకు నిజంగా నా మీద ప్రేముందా? నిన్నెలా నమ్మించాలి? నన్ను ప్రేమిస్తున్నది నిజమైతే రేపు ఉదయం 10 గంటలకి నాతో వస్తావా? ఎక్కడికి? ఏ, నా మీద నమ్మకం లేదా? ప్రేమిస్తున్నానన్నావు. చూసావా, నిజంగా నా మీద ప్రేముంటే నేను అడగగానే ఒప్పుకునేదానివి. ఇలా ఇంతసేపు ఆలోచించేదానివి కాదు. ఓ గంట ముందే వస్తాను, అప్పుడైనా నమ్ముతావా? చూస్తాను. అలాగే. శైలు, నిజమే కదా? అనా అనా, మన శైలు. ఏంట్రా? మన శైలు. ఏమైంది శైలుకి? తల్లితోడేనా? నా కళ్ళారా చూసా. వాడేంట్రా అంటరానోళ్ళకి అంత దూరం కూర్చున్నాడు? నువ్వేం కంగారు పడకరా, అదేదో మాస్టర్ ప్లాన్ వేసింది. మొన్న మనోడికి పులిసే తీశారు, ఈసారి ఏకంగా పోపే. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఇంటికి ఫోన్ చేశానులే. ఇలాంటి విషయాల్లో మన గంటగడు ఫాస్ట్ గానే ఉంటాడు రా. రే గంట, నీకు గంట అని పేరెలా వచ్చిందిరా? ఎరా, మీరు నా ఫ్లాష్ బ్యాక్ నే పలుకుతో గెలికారు కదరా? అవునా? అయితే చెప్పరా చెప్పరా. అదొక పెద్ద విషాద గాథ. మా అమ్మకి నాకంటే ముందు ఒకడు పుట్టాడు, వాడు పోయాడు. మళ్ళీ ఇంకోడు పుట్టాడు, వాడు పోయాడు. తర్వాత ఒకడు పుట్టాడు, వాడు పోయాడా? అవును, వాడు పోయాడు. తర్వాత ఒకడు పుట్టాడు, వీడు పోయాడు. కరెక్ట్ చెప్పావరా, వాడు పోయాడు. అబ్బా, ఇలా ఎంతమంది పోయారా? 14 మంది. 15వ వాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాకూడదని గుళ్ళోకెళ్ళి కొట్టుకొచ్చాడ్రా మా నాన్న గంట. నీ ఫ్లాష్ బ్యాక్ లో ఎంత ఎమోషన్ ఉంటుంది అనుకోలేదురా. ఇన్ని రోజులు నువ్వు మామూలు గంట అనుకున్నా, నువ్వు గుళ్ళో గంటవా? టైం అవుతుంది,
నేను కాదు. రేయ్ నేన్రా. నువ్వా? ఏంట్రా? ఛీ, మీరు ఫ్రెండ్స్ అనట్రా? మీరేదో నాకు హెల్ప్ఫుల్గా ఉంటారనుకుంటే వచ్చి పడుకుంటారా? రే మమ్మల్ని చంపకరా. రాత్రంతా గంటగాడి పెంట ఫ్లాష్ బ్యాక్తో చచ్చిపోయారా బాబు. రేయ్ నన్నేమని అనండి, నా ఫ్లాష్ బ్యాక్ నేమనొద్దు. రేయ్ ఆపండ్రా మీ పెంటగోలా. తను ఇంకా రాలేదని నాకు టెన్షన్గా ఉంది. నీకెందుకురా టెన్షన్, మాకుండాలిగానే. ఛీ! సరే నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. ఏంటి అప్పుడే వచ్చేసాడా? హలో శైలు, నేనమ్మా అన్నయ్యని. ఏమా బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, మీరెక్కడున్నారు? నిమిషాల్లోనా? ఇప్పుడు ఎలా? వాడేంటి అలా వస్తున్నాడు? రాక లేచిపోవడం అంటే నిద్ర లేచి బాత్రూమ్కి పోవడం సులువు అనుకున్నావా? రేయ్ మనకేమైనా పర్లేదురా, పాపం మన గంట లేక పుట్టిన లోకరక్షకుడురా. భయపడుతున్నారా? భయపెడుతున్నారా? ఏరా ఫోన్ కలిసిందా? లేదురా, ఎంగేజ్. నేను ముందే ఊహించానురా అదేదో ప్లానింగ్ తో ఉందని. రే కానీ ఈ లేచిపోవడాలు పడిపోవడాలు మనకెందుకురా? ప్లీజ్ వెళ్ళిపోదాం పదండ్రా. ఛీ, నువ్వేం ఫ్రెండురా? రే సుమో వచ్చిందిరా. వచ్చిందని అలా ఎదురుగా నిలబడతారేట్రా? పక్కకెళ్ళి చూద్దాం పదట్రా. వీడేంట్రా వాడి దగ్గరికి వెళ్తున్నాడు? ఇంతకీ ఎవడై ఉంటాడు? వీడిని కూడా ఖచ్చితంగా అదే అరేంజ్ చేసి ఉంటుంది. ఏం జరిగినా సరే మనం వాళ్ళకి కనిపించకూడదు. ఏంటి లవ్వా? ఈ వయసులో ఇంత కంగారు పడుతున్నావంటే ఆ మ్యాటర్ లవ్వే అయి ఉండాలి. ఇంత టెన్షన్ పడుతున్నావంటే నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుందిలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో 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 శైలు, హలో హలో హలో.
ఏరా ఇంకా ఉందామా? చెప్పరా. తను వస్తుందంటే రోజు కాదు, ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. రే, ఓసారి మోసం చేస్తే తన తప్పురా, రెండోసారి మోసపోవడం మన తప్పురా. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది మాటలతోనో ముద్దులతోనో పుట్టేది కాదురా. ఇంకా తను నిన్ను మోసం చేయలేదని నువ్వు అనుకుంటే నీకన్నా పిచ్చివాడు ఇంకొకడుండడు. ఉదయం 10 గంటలకు వస్తానని మనిషి ఇంతవరకు రాలేదంటే ఏమనుకోలరా? రే, మనం వెళ్దాం పదంరా. రే, మాలో ధైర్యం లేకపోవచ్చు, కానీ నీ మీద అభిమానం ఉందిరా. అందుకే నీ బాధను చూసే ఓపిక మాకు లేదు. వస్తాం. చెప్పవే, ఇంకా దీని మాటలు వినాలా? దీన్ని నమ్మాలా? క్షమించు మావయ్య, దీని ముసలి కన్నీళ్ళు నమ్మి తను నేను ఎంతగానో ప్రేమిస్తుంది అనుకున్నాను. అసలు ఇంకా మనం ఇక్కడే ఉంటే ఛీ, వెళ్దాం పద మావయ్య. మనస్సులనేవి ప్రేమతో కలుస్తాయి, కానీ మోసంతో కాదు. ఆగండి. అయిపోయిందా? అనాల్సింది ఇంకా ఏమైనా ఉందా? ఇంతవరకు చేసింది చాలు. ఇకనైనా మా మామయ్యని వదిలేస్తాను. చెప్పాల్సిందే చెప్పిన తర్వాత వదిలేస్తాను. మీ మావయ్యనే కాదు, నా ఒంట్లో ఊపిరిని కూడా వదిలేస్తాను. నీకు మీ మావయ్య మనసులో బాధ మాత్రమే తెలుసు. నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? వినండి, నేనెవరిని మోసం చేయలేదు. ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలా? అది భావన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నయ్యా. భావన వాళ్ళ ఇంటికా? రాత్రి కదా ఊరెళ్ళింది, అప్పుడే వచ్చేసిందా? అది అది హలో, బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది, బండి పంపించు. అనయ్య ఎక్కడున్నారు? కార్నర్ దగ్గర. అలాగనే, ఆలస్యం చేయకు, తొందరగా పంపించు. అలాగే పంపిస్తాను. రాయ్ అన్నా, రాయ్ కార్నర్కి బండి తీసుకెళ్ళండి. అలాగే అన్నా. అన్నయ్య వస్తున్నాడు, లోపలికి పద. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.